2023 ఎన్నికల్లో ఘోర ఓటమి చెంది అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో చేరగా, తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కేసీఆర్కు పంపినట్లు తెలుస్తోంది. 3 రోజుల క్రితం ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్డుకుని మాజీ సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. దీంతో ఆయన మీడియాతో బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారని చెప్పుకొచ్చారు. కాగా శనివారం రాత్రి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా అంత ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే ఆయన బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ అయినట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటుగా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం.